అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో, ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సెమిస్టర్ 2 సంబంధించి సోషల్ స్టడీస్‌లో చరిత్ర భాగాన్ని ఏదైతే మన గతం ఏదైతే ఉందో దాంట్లో రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకైతే 6 పాఠాలనేవి విజయవంతంగా చేయడం జరిగింది. ఇప్పుడు 7వ పాఠ్యాంశాన్ని అయితే ఈ వీడియోలో రివ్యూ చేస్తున్నాం. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ ఛానల్‌ని కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే పైన స్క్రోలింగ్‌లో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్‌పే ద్వారా కానీ, జీపే ద్వారా కానీ మీ సహాయాన్ని పంపించండి. ఇక పాఠ్యాంశంలోకి వద్దాం. పాఠ్యాంశం అయితే స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం అనే టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో నిండి ఉంది ఈ లెసన్ అయితే. చాలా ఎక్కువ ప్రశ్నలు రావడానికి కూడాను అవకాశం ఉండేటటువంటి టాపిక్ అనమాట. ముందుగా చూద్దాం. రాజులు, నవాబులు, రైతులు, గిరిజనులు బ్రిటిష్ వారి పాలనను ఎలా ప్రభావితం చేస్తుందో గత అధ్యాయాల్లో మనం చదివాం. ఈ అధ్యాయంలో మనం బ్రిటిష్ వారి పరిపాలన విద్యార్థుల జీవితాలపై ఎలా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అని ఇవ్వడం జరిగింది. సో, ఇప్పటివరకు అయితే ఒక్కొక్క అంశాన్ని మనం అర్థం చేసుకొని వచ్చాం. ఇప్పుడైతే మనం విద్యార్థులపైన ఈ భారతదేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థ పైన ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ప్రభావితం చేసిందో ఇక్కడ చూద్దాం. బ్రిటిష్ వారు భూభాగాలను జయించడమే కాక ఆదాయాలపై కూడా నియంత్రణ సాధించాలని భావించారు. వారు సంస్కృతి పరంగా స్థానికులను నాగరికులుగా చేయాలని, వారి ఆచారాలను, విలువలను మార్చాలని భావించారు. బ్రిటిష్ వారు ఏ మార్పు ప్రవేశపెట్టాలి, భారతీయులను విద్యావంతులుగా, నాగరికులుగా బ్రిటిష్ వారి దృష్టిలో ఉత్తములుగా తయారు చేయడం ఎలా అనే దానికి సమాధానం దొరకడం చాలా కష్టమైనది. అనేక దశాబ్దాలుగా వారికి వీటిపై చర్చలు జరిగాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు బహుభాషావేత్త అనే కీవర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అనేక భాషలు తెలిసిన వ్యక్తిని, అధ్యయనం చేసిన వ్యక్తిని బహుభాషావేత్త అంటాం. సో, ఇక్కడ చాలామంది చూస్తే ఇక్కడ ఒక అర్థం చూడండి. ప్రాచ్య విద్యా వ్యవస్థ, పాశ్చాత్య విద్యా వ్యవస్థ రెండైతే ఉన్నాయి. సో, ఈ రెండింటికి మధ్యన తేడా తెలుసుకోండి. పాశ్చాత్య విద్యా వ్యవస్థ అంటే మన ఆసియాలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థని పాశ్చాత్య విద్యా వ్యవస్థ అని పిలుస్తాం. పాశ్చాత్య విద్యా వ్యవస్థ అంటే ఐరోపా కంట్రీలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థని పాశ్చాత్య విద్యా వ్యవస్థ అంటాం. సో, ఈ రెండు పదాల మధ్యన తేడా చూడండి. బ్రిటిష్ వారి దృక్పథంలో విద్య అంటే ఏమిటి? ఇప్పుడు బ్రిటిష్ వారి ఆలోచనలు, ఆచరణలను పరిశీలిద్దాం. మన విద్య గురించి సాధారణమైనగా నేడు భావిస్తున్న కొన్ని భావనలు గత 200 సంవత్సరాల్లో ఎలా పరిణామం చెందాయో కూడా చూద్దాం. ఒక క్రమంలో బ్రిటిష్ వారి ఆలోచనలు భారతీయులు స్పందించి వారి సొంత అభిప్రాయాలను ఎలా అభివృద్ధి పరుచుకొని ఎలా విద్యావంతులు అవ్వాలని భావించారో కూడా మనకు తెలుస్తుందనమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ చిత్రపటంలో అయితే మనకు విలియం జోన్స్ అయితే కనిపిస్తున్నారు. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు రావడం జరిగింది. ఆయన కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమింపబడ్డారు. ఇతడు న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త, అంటే చాలా భాషలు తెలిసినటువంటి వ్యక్తి అనమాట. జోన్స్ గ్రీక్ భాష, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. ఫ్రెంచి, ఇంగ్లీషీ భాషలో కూడా ప్రావీణ్యం ఉంది. పర్షియన్, అరబిక్ భాషలు కూడా స్నేహితుల నుండి నేర్చుకున్నాడు అనమాట. అతడు కలకత్తాలో సంస్కృతము, వ్యాకరణము, కవిత్వాలలో సూక్ష్మాలు నేర్పించే పండితులతో చర్చిస్తూ గంటల తరబడి గడిపేవాడు అని అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ విలియం జోన్స్ చేసినటువంటి కార్యక్రమాలు అయితే మనందరూ తెలిసే ఉంటాయి. అతి కొద్ది కాలంలోనే అతడు ప్రాచీన భారతీయ గ్రంథాలైనటువంటి న్యాయశాస్త్రం కానివ్వండి, తత్వశాస్త్రం కానివ్వండి, మతం, రాజనీతి శాస్త్రం కానివ్వండి, నైతికత, అంకగణితము, వైద్యం, ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశాడనమాట. ఆ కాలంలోనే కలకత్తాలో నివసిస్తున్న చాలామంది బ్రిటిష్ అధికారులు తనలానే ఆలోచిస్తున్నారని జోన్స్ గ్రహించాడు. అలాంటి వారిలో హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హల్హెండ్ వంటి ఆంగ్లేయులు ఈ ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించడంలో, భారతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంలో, సంస్కృతం కానీ, పర్షియన్ రచనలు కానీ ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడంలో తీరిక లేకుండా కాలం గడుపుతున్నారనమాట. సో, ఈ సమయంలోనే మనకు విలియం జోన్స్ అని ఒక సంస్థను స్థాపించడం జరుగుతుందన్నమాట. దాన్ని ఏమంటాం? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో, గుర్తుపెట్టుకోండి, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించింది విలియం జోన్స్. అక్కడ ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను కూడా ప్రారంభించారు. అంటే మన ఆసియా కంట్రీలో ఉండేటటువంటి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక సొసైటీ స్థాపించడం, అంతేకాకుండా ఒక పత్రికను కూడా నడపడం జరిగిందనమాట. జోన్స్, కోల్బ్రూక్లు భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగి ఉన్నారు. వారికి భారత, పాశ్చాత్య, ప్రాచీన సంస్కృతి పట్ల అపారమైన గౌరవం ఉండేది. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ అండి. సో, పాశ్చాత్య
అంటే ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. భారతీయ నాగరికత పురాతన కాలంలోనే అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, ఆ తరువాతే క్రమేణా క్షీణించిందని వారు భావించారు. అంటే భారతదేశంలో ఉండేటటువంటి సంస్కృతి పురాతన కాలం నుండి బాగుండేది. తర్వాత ఈ నేటికొచ్చేసరికి క్షీణించిపోయిందని వాళ్ళు నమ్మేవారనమాట. ఎవరెవరండి? జోన్స్ అండ్ కోల్బ్రూక్. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించారు. చూడండి, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాచీన కాలంలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక న్యాయశాస్త్రాలను చదవాలని చెప్పారనమాట. ఆ గ్రంథాలు మాత్రమే హిందూ ముస్లింల వాస్తవికమైన ఆలోచనలను, చట్టాలను బహిర్గతం చేయగలవు. ఈ గ్రంథాలు నూతన అధ్యయనం అనేది భారతదేశ అభివృద్ధికి పునాది కూడా అవుతుందని వాళ్ళైతే నమ్మారనమాట. ఓకేనా. సో హెన్రీ థామస్ కోల్బ్రూక్ అండి, ఇతను పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో, సంస్కృతంలో గొప్ప పండితుడు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల జోన్స్, కోల్బ్రూక్లు పురాతన గ్రంథాల అర్థాన్ని అవగాహన చేసుకుని వాటిని తర్జుమా చేసి వాటిపై చేసిన పరిశోధనలు ఇతరులకు తెలియపరిచారనమాట. ఈ ప్రయత్నం వల్ల బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని అవగాహన పరుచుకోవడమే కాక భారతీయులు తమ వారసత్వాన్ని పునరన్వేషించుకోవడానికి, కోల్పోయిన పూర్వ వైభవాన్ని తెలుసుకోగలడానికి సహాయపడుతుందని భావించారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని సంరక్షకులుగా, దానిలో ప్రవీణులుగా మారుతారు. అంటే ఈ విధంగా మనకేంటంటే మన ప్రాచీన గ్రంథాల గురించి ఎప్పుడైతే జోన్స్ లేదా కోల్బ్రూక్ లాంటి వర్ణించారో, మనం కోల్పోయినటువంటి సాహిత్యాన్ని కానివ్వండి, సంస్కృతి కానీ తిరిగి మనం పూర్వ వైభవాన్ని ప్రయత్నించడం కోసం భారతీయులందరూ కృషి చేస్తారని, అలాగే భారతీయ సంస్కృతి సంరక్షకులుగా బ్రిటిష్ వారు ఉంటారని వాళ్ళైతే చెప్పుకోవడం జరిగిందనమాట. ఇటువంటి ఆలోచన ద్వారా ప్రభావితమైనటువంటి అనేక మంది కంపెనీ అధికారులు బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించారు. అంటే బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య ఏదైతే ఉందో దాన్ని వదిలేసి భారతీయ విద్యను ప్రోత్సహించాలని వారు వాదించారనమాట. ప్రాచీన భారతీయ గ్రంథాల అధ్యయనానికి కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సంస్థల్లో సంస్కృతం, పర్షియన్ భాష, అదేవిధంగా సాహిత్యం, కవిత్వాలు బోధించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హిందువులు, ముస్లింలకు పరిచయంలో ఉన్న విలువైనవిగా భావిస్తున్న విషయాలను బోధించాలని, వారికి పరిచయం కాని విదేశీ భాషలను బోధించరాదని అధికారులు భావించారు. అప్పుడే బ్రిటిష్ వారు స్థానికులకు హృదయాలను గెలుచుకోవాలని, అప్పుడు మాత్రమే పరాయి పాలకులైన తాము భారతీయుల ఆదరాభిమానం చూరగలుగుతామని భావించారు. ఇదండి మెయిన్ అనమాట. అలా భారతీయ సంస్కృతిని కానీ, భారతీయులు అవసరానికి అవసరమైనటువంటి స్థానిక భాషల్లో కానీ బోధించినట్లయితే సో వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకోవచ్చు. అంతేకాకుండా పరాయి పాలనలో కూడాను భారతీయులు ఆదరాభిమానాలు చూరగలుగుతామని భావించబడ్డారనమాట. అంటే అధికారులందరూ కూడాను వీళ్ళ చేత పూజింపబడతారు, ఆరాధించబడతారని వాళ్ళైతే అనుకున్నారంట. ఈ ఉద్దేశంతోనే అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాలు అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో ఒక మదర్సా స్థాపించారు. ఫస్ట్ వాడిని గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆధునిక విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మొదటిది 1781 మదర్సా అండి. మదర్సా అంటే మనందరికీ తెలిసిందేని ముస్లింలకు పాఠశాల లేదా కళాశాల అనమాట. ఇక్కడ మనకి అరబిక్ పదం అనమాట. మదర్సా అనేది ఒక అరబిక్ పదము. దీని అర్థం ముస్లింల పాఠశాల లేదా కళాశాల. అలాగే ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి 1781లో బెనారస్లో హిందూ కళాశాలను స్థాపించారంట. ఇది దేశ పరిపాలనకు దోహదపడుతుందని భావించారనమాట. ఇలా మొట్టమొదటిసారిగా 81లో మదర్సా, 91లో బెనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట ఇప్పుడైతే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత చూసి ఈ చిత్రంలో మనం చూడొచ్చు 1830లో రిచర్డ్ వెస్ట్ మకోటెచే స్థాపించబడిన వారన్ హేస్టింగ్స్ స్మారక చిత్రం అనమాట ఇది. ఓకేనా. ఇప్పుడు ఇది కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో ఉంది. ఈ చిత్రం అనేది భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారం గురించి ప్రాచ్యవాదులు ఎలా భావించారనేది ఈ చిత్రం సూచిస్తుందన్నమాట. ఇక్కడ ఔత్సాహిక ప్రోత్సాహకుడైనటువంటి హేస్టింగ్స్ యొక్క గొప్ప విగ్రహం మీరు గమనించవచ్చు. ఇది ఒకవైపు నిలబడిన పండితునికి, ఇంకోవైపు కూర్చున్న మున్సీకి మధ్య ఉంది. ఇక్కడ హేస్టింగ్ ఇతర ప్రాచ్యవాదులను స్థానిక భాషలో బోధించడానికి, స్థానిక ఆచారాల చట్టాలను గురించి చెప్పడానికి, పురాతన గ్రంథాలను అనువదించడానికి, వాటిని అర్థం చేసుకోవడంలో సహాయం చేయడానికి భారతీయ పండితులను అవసరమయ్యారు. హేస్టింగ్ కలకత్తాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నాడు. దేశంలో పురాతన ఆచారాలు, ప్రాచ్య విద్యా విధానము భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఆధారం కావాలని నమ్మాడు. ఇది హేస్టింగ్ సంబంధించిందనమాట. సో ఇక్కడ మనకి ఒకవైపు కూర్చున్నట్టు, ఇంకోవైపు నించున్నట్టు ఉంది. ఇక్కడ మున్షి అనే పదం అయితే వాడారండి. ఈ మున్షి అనే పదానికి అర్థం ఏంటో ఇక్కడ చూద్దామండి. మున్షి అంటే పర్షియన్ చదవగలిగినటువంటి, రాయగలిగినటువంటి, బోధించగలిగినటువంటి వ్యక్తి.
మున్షి అని పిలుస్తారనమాట. ఇక తర్వాత ప్రాచ్యవాదులు అంటే ఎవరు? ఆసియా భాష, సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారిని ప్రాచ్యవాదులు అంటారనమాట. ఈ ప్రాచ్యవాదుల్లోనే విద్యా బోధన జరగాలి. వాళ్ళని విద్యా ప్రావీణ్యులు చేసినట్లయితే మనకు పాలనకు ఆధారం అవ్వాలని నమ్మాడనమాట. సో, దాంట్లో భాగంగా మనం చూడొచ్చు, అధికారులందరూ ఈ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. చాలామంది ప్రాచ్యవాదులు చాలా తీవ్రంగా విమర్శించేవారు. ఓకే. చాలామందిని ప్రాచ్యవాదుల్ని తీవ్రంగా విమర్శించేవారు. ప్లస్ అందరు అధికారులు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ప్రాచ్యుల్లో భయంకరమైనటువంటి తప్పులు ఏంటో చూద్దాం ఒకసారి. బ్రిటిష్ వారు ఏం చేశారంటే వాళ్ళ దృక్పథాన్ని విమర్శించడం మొదలుపెట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే 19వ శతాబ్దం ప్రారంభం నుండి, అంటే 19వ శతాబ్దం అంటే 1801 నుండి 1899 కాలాన్ని 19th సెంచరీ అంటాము. సో, ఈ కాలంలో చాలామంది బ్రిటిష్ అధికారులు ప్రాచ్యవాదుల అభ్యసన దృక్పథాన్ని విమర్శించారు. అంతేకాకుండా ప్రాచ్యవాదుల జ్ఞానము అశాస్త్రితమైనది, ఆలోచనలతోనూ లోపాలతో నిండి ఉందని, పాశ్చాత్యుల సాహిత్యంలా అంటే చూసారా, పాశ్చాత్యులు అంటే వెస్ట్రన్ కంట్రీస్ అండి. ఓకేనా. సో, మనది ప్రాచ్యవాదులండి, మనది ప్రాచ్యవాదులు. సో, వాళ్ళలా గంభీరంగా కాకుండా పసలేనిదిగా ఉండేదని, కాబట్టి అరబిక్ సంస్కృత భాషా సాహిత్యాలను అధ్యయనం చేయటానికి, ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు ఎక్కువ కృషి చేయడం తప్పు అని వారు వాదించారనమాట. ఇలా మన స్థానికంగా ఉండేటటువంటి రచనలు కానివ్వండి, మనకున్న విద్యా విధానాలు కానీ ప్రోత్సహించడం అనేది చాలా తప్పు అని వాళ్ళు భావించారనమాట. ఇలా తర్వాత ప్రాచ్యవాదులపై దాడి చేసిన వారిలో ముఖ్యమైన వ్యక్తి జేమ్స్ మిల్ అండి. గుర్తుపెట్టుకోండి, మన భారతీయ లేదా ఏషియాటిక్ ఏదైతే ఉన్న కల్చర్ ఉందో దానిపైన దాడి చేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి జేమ్స్ మిల్ అనమాట. బ్రిటిష్ వారు భారతీయుల హృదయాలలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని జేమ్స్ మిల్ ప్రకటించారనమాట. అంటే భారతీయులు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వకూడదు, ఏదైతే గౌరవంగా భావిస్తున్నారో అది ఇవ్వకూడదు అని మొట్టమొదటిగా అభిప్రాయపడిన వ్యక్తి జేమ్స్ మిల్. అంతేకాకుండా ఆచరణాత్మకంగా ఉపయోగకరంగా ఉండే విషయాలను మాత్రమే బోధించడమే విద్య యొక్క లక్ష్యమే అని చెప్పాడనమాట. అంటే ఏదైతే ఆచరణకు సులభంగా ఉంటుందో, ఉపయోగకరమైనది ఉంటుందో, అంటే ఆంగ్ల విద్యనుగా నేర్చినట్లయితే వాళ్ళ కింద పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్య నేర్పించినట్లయితే సో ఏదైనా సరే కొత్త ఆవిష్కరణకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచరణాత్మకంగా ఉపయోగకరంగా ఉండే విషయాలను బోధించడమే విద్య యొక్క లక్ష్యం. కాబట్టి భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వము, ఆధ్యాత్మిక సాహిత్యాలను గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి అని అభిప్రాయపడ్డాడు జేమ్స్ మిల్ అనమాట. ఇక 1830 నాటికి ఈ ప్రాచ్యవాదులపై దాడి మరింత తీవ్రమైంది. ఆ కాలంలో ఆంగ్ల విమర్శకులలో అత్యంత నిస్సంకోచంగా భావాలను బహిర్గతం చేసిన ప్రభావవంతమైనటువంటి ఆంగ్ల విమర్శకులలో థామస్ బాంబింగ్టన్ మెకాలే ఒకరండి. సో, దీన్ని మనం థామస్ మెకాలే అని చెప్తాం అనమాట. సో, ఇతడు భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించాడనమాట. అంతేకాకుండా భారతీయులను నాగరికులుగా చేయాలన్నాడనమాట. ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానము భారతదేశము ఏ శాస్త్రజ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పదిగానే భావించాడు. అంటే భారతదేశంలో ఉన్న శాస్త్ర సంకేతం ఏది కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఉండేటటువంటి విజ్ఞానంతో అసలు పోల్చడానికి కూడా పనికిరాదు అని అభిప్రాయపడ్డాడు థామస్ బాబింగ్టన్ మెకాలే. సో, ఇక్కడ మనకైతే మెకాలే చూడొచ్చు. మెకాలే యొక్క చిత్రపటం కూడా కనిపిస్తుంది. యూరప్లో ఒక మంచి గ్రంథాలయంలో ఒక అరలోని సాహిత్యం తీసుకుంటే దానికి సురతూగేందుకు మన భారతదేశము, అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం కూడా సమానం అవుతుందని తను వ్యతిరేకించిన వారిలో మెకాలే అన్నారనమాట. ఓకేనా. దానికి ఎవరైతే మెకాలేని వ్యతిరేకించారో అప్పుడు మెకాలే చెప్తున్న మాటలు చూడండి. సో, యూరోప్లో ఒక మంచి లైబ్రరీకి వెళ్ళి ఒక సెల్ఫ్లో తీసుకున్న బుక్స్ అన్ని మీరు తీసి చదివితే ఎంత సాహిత్యం ఉంటుందో, భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం భారత అరబిక్ సాహిత్యాలు చదివినా కూడా దానికి సరితూగదని ఆయన అభిప్రాయపడ్డాడు అనమాట. ఎటువంటి ఆచరణాత్మకంగా కానీ ప్రాచ్య విద్యపై భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయలేదని కోరాడు. అంతేకాకుండా భారతదేశంలో అమలవుతున్న ఈ ప్రాచ్య విద్య పైన ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని కూడాను మెకాలే చెప్పాడనమాట. మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించాడనమాట. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరమని, అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన శాస్త్రపు, తత్వశాస్త్రపు పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. సో, మనకి ఈ ఇంగ్లీష్ అయితే ఏదైతే నేర్చుకుంటే ప్రపంచంలో ఉన్న మొత్తం సాహిత్యాలు చదవచ్చు, ప్రపంచంలో ఉన్న మొత్తం ఏదైతే జ్ఞానం ఉందో పొందవచ్చు. కాబట్టి భారతీయ ప్రజలను ఖచ్చితంగా ఇంగ్లీషే బోధించాలని అభిప్రాయపడ్డాడు మెకాలే. ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి యొక్క అభిరుచులను, విలువలను, సంస్కృతిని మార్చగలడానికి
ఆంగ్ల బోధనే ఒక రహదారి అని ఆయన అభిప్రాయపడ్డాడనమాట. మెకాలే సూచనలను అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. చూసారా? ఆంగ్ల విద్యా చట్టం ఎప్పుడొచ్చింది? 1835. ఎవరి సూచనల మీదకి వచ్చింది? మెకాలే. సో, దీని ఆధారంగా ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా మార్చాలని కలకత్తా మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాలల వంటి పాఠ్య సంస్థలకు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఏదైతే మనకు ప్రాచ్య సంస్థలైతే ఉన్నాయో, కలకత్తాలో ఉన్న 1781లో వచ్చిన మదర్సా కావచ్చు, 1791లో వచ్చినటువంటి బెనారస్ సంస్కృత కళాశాల కావచ్చు, వీటికి ఏదైతే ప్రభుత్వం నుండి వస్తున్న ప్రోత్సాహకం ఏదైతే గ్రాంట్స్ అయితే ఉన్నాయో అది ఆపేయాలని కూడాను మెకాలే సూచించారనమాట. అంధకార మందిరాలని ఆ సంస్థలు వాటంతట అవే శిథిలావస్థకు చేరి అర్ధాంతరన్నమవుతాయని భావించాడు. అంటే అవి వాటికి ఆపేస్తే చీకటి గది అయిపోయి వాటిని ఎవరు నిర్వహించలేరు, కాబట్టి అలాగే అంతరించిపోతాయని భావించారనమాట. అప్పటి నుండి పాఠశాలకు ఆంగ్ల పాఠ్యపుస్తకాలను తయారు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి పాఠశాలలంటూ ఏర్పాటు చేయడం, వాటికి ఇంగ్లీష్ మీడియం బుక్స్ పంపించడం ప్రారంభం చేశారనమాట. వ్యాపార అభివృద్ధికి విద్య. మరి ఈ విద్య వ్యాపార అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తుంది ఒకసారి చూద్దాం. 1854లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్ను ఉద్దేశించి విద్యాపరమైన సందేశాన్ని జారీ చేశారనమాట. అందులో ఇలా ఉంది. ఆ మొత్తాన్ని సందేశాన్ని మనం ఏమంటాం? వుడ్స్ డిస్పాచ్ అంటాం అనమాట. ఓకే, 1854లో వుడ్స్ డిస్పాచ్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆంగ్ల విద్యా చట్టం 1835లో రావడం జరిగింది. ప్రాచ్యవాదులు విద్యా విధానానికి విరుద్ధంగా భారతదేశంలో అనుసరించాల్సిన విద్యా విధానాన్ని వివరిస్తూ యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను మరొక్కసారి నొక్కి చెప్పింది. ఈ వుడ్స్ డిస్పాచ్ కూడా ఏం చెప్తుందంటే, మన దేశంలో అంటే అప్పటికి మన దేశం అనేసరికి ఇక్కడ మీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బర్మా అన్నింటినీ కలిపి భారత ఉపఖండం అంటాం. అందుకే సో దాన్ని మొత్తాన్ని కలిపి ప్రాచ్యవాదులు విద్యా విధానం అని చెప్తాం అనమాట. సో ప్రాచ్యవాదుల విద్యా విధానానికి విరుద్ధంగా ఎలా చేయాలి, ఆ విద్యను ఎలా ఆపేయాలి, సో ఇంగ్లీష్ విధానాన్ని ఎలా ప్రవేశపెట్టాలని చెప్తూ పూర్తిగా ఈ వుడ్స్ డిస్పాచ్లో నియమాలు అయితే ఉన్నాయన్నమాట. వుడ్స్ డిస్పాచ్ను సూచించిన ఆచరణాత్మక ప్రయోజనాలలో ఒకటి ఆర్థిక పరమైనది. సో ఆచరణాత్మకత, దీనివల్ల లాభం ఏమిటి అంటే ఎకనామికల్ పరంగా ఒక అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. యూరోపియన్ విద్య వలన భారతీయులు వ్యాపార వాణిజ్యాభివృద్ధిలో కలిగే ప్రయోజనాలను గుర్తించగలుగుతారు. అంతేకాకుండా దేశ వనరుల అభివృద్ధి యొక్క ప్రాధాన్యతను గుర్తించగలుగుతారు. యూరోపియన్ జీవన విధానాలు వారికి పరిచయం చేయడం ద్వారా వారి అభిరుచులు, కోరికలు మారుతాయి. బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో భారతీయులు ఐరోపా వస్తువుల పట్ల మక్కువ చూపి కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. అంటే ఇండైరెక్ట్గా మనకేమవుతుంది, బ్రిటిషర్స్ యొక్క ఆలోచనలన్నీ కూడా మన ఇండియా మెదడులో ప్రవేశపెట్టి మొత్తం అటువైపు ఆలోచించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ వుడ్స్ డిస్పాచ్ అయితే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది. ఇక్కడైతే చూడొచ్చు, మేధావుల భాష అంటూ ఒక మాట మనకి బ్యాబింగ్టన్ మెకాలే చెప్పాడనమాట. భారతదేశంలో స్థానికుల్లో సాధారణంగా మాట్లాడే మాండలికాలలో సాహిత్యపరమైన లేదా శాస్త్రీయ సమాచారం ఉండదని, అది చాలా పేలవంగా మొరటుగా ఉంటుందని అన్ని వర్గాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏదైనా విలువైన సమాచారాన్ని వాటిలోకి తర్జుమా చేయడం సులభం కాదు అంటూ మనకి భారతీయ విద్య అంటే 1835 జాతీయ విద్య మినిట్స్లో అయితే ఇది రాయబడిందనమాట. ఇక తర్వాత మనం చూస్తే యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరుస్తుందని, వారిని సత్యవాదులుగా, నిజాయితీపరులుగా చేస్తుందని, తద్వారా అవసరమైన నిజాయితీపరులైన సేవకులు తయారవుతారని. చూసారా, ఈ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా ఒక నిజాయితీపరమైనటువంటి సేవకులు, వర్కర్స్, సర్వీస్ అంటే దాని మీద సర్వెంట్స్ దొరుకుతారని వుడ్స్ డిస్పాచ్ భావించింది. ప్రాచ్య సాహిత్యం తీవ్రమైన లోపాలతో నిండి ఉండటమే కాక అది ప్రజల్లో కర్తవ్య భావాన్ని, పని పట్ల నిబద్ధతను కలిగించలేదు. అంటే మన విద్యా విధానం అప్పటి వరకు అమలవుతున్నది ఈ లక్షణాలు కలిగించలేదని, పరిపాలనకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించలేదని వాళ్ళు విమర్శించారనమాట. 1854లో వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు అనేక చర్యలు తీసుకున్నారు. విద్యా సంబంధమైన అన్ని విషయాలను నియంత్రించడానికి విద్యాశాఖను ఏర్పాటు చేశారు. చూసారు, 1854లో విద్యాశాఖ అనేది ఏర్పాటు చేశారనమాట. విశ్వవిద్యాలయాలు విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశ్వవిద్యాలయం అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేశారనమాట. అయితే అదే సమయంలో 1857లో సిపాయిల తిరుగుబాటు రావడం,
తిరుగుబాటు మీరట్ ఢిల్లీలో జరుగుతున్నప్పుడే మనకేమవుతుందండి కలకత్తాలోను, మద్రాసులోను, బొంబాయిలోను 3 యూనివర్సిటీలు అనేవి కడుతూ ఉన్నారనమాట. అంటే వాటిని నిర్మిస్తూ ఉన్నారనమాట. పాఠశాల విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ టైంలోనే మనకి యుద్ధం అయితే రావడం అయితే జరిగింది. ఈ చిత్రపటంలో మీరు చూడొచ్చు 19వ శతాబ్దంలో బొంబాయి విశ్వవిద్యాలయం ఎలా నిర్మాణ దశలో ఉందో చూపించారనమాట. ఓకేనండి. ఇక తర్వాత చూసుకుంటే నైతిక విద్య కోసం డిమాండ్ అని చెప్తూ విలియం క్యారీ స్కాటిష్ మిషనరీ యొక్క ప్రధాన అధ్యక్షుల యొక్క సమాచారం కూడా ఉంది. 19వ శతాబ్దంలో భారతదేశంలోని కొన్ని క్రైస్తవ మిషనరీలు ఆచరణాత్మక విద్యను తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే కేవలం ఇంగ్లీష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టేటువంటి విద్యా వ్యవస్థను కూడా వ్యతిరేకించినటువంటి క్రైస్తవ మిషనరీలు కూడా ఉన్నాయి. విద్య ప్రజల నైతిక స్వభావాన్ని పెంపొందించేలా ఉండాలని, క్రైస్తవ విద్య ద్వారా మాత్రమే నైతికత మెరుగుపడుతుందని మిషనరీలు భావించారు. సో ప్రభుత్వాన్ని మనకి ఏముంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమంటుంది, ఆచరణాత్మకంగా ఉండాలి అని చెప్తుంది. క్రైస్తవ మిషనరీలు ఏం చెప్తున్నాయి, నైతికతగా మెరుగుపడాలి అని చెప్తున్నాయి అనమాట. 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను వ్యతిరేకించింది. ఇవేమి కూడా ఇక్కడ వర్క్ చేయకూడదు అని చెప్పాయి. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాల వలన స్థానిక ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, తద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి మనుగడకే ప్రమాదం వస్తుందని భయపడ్డాయి. అంటే క్రైస్తవ మిషనరీలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్న పిల్లల్ని క్రైస్తవులుగా మారితేనే, ఇప్పటికైనా మనకి మిషనరీ స్కూల్స్లో జరిగేది అదే. సో హిందూ కిడ్ వెళ్ళినా కూడా అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉన్నాయో క్రైస్తవ మిషనరీలలో ప్రార్థనలు ఉన్నాయో, లేకపోతే అక్కడ ఉండే విధానాన్ని మనం ఆచరించాలి. సో అది అప్పట్లో ఒక అపోహగా ఉండేది. ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారనమాట. దాన్ని వ్యతిరేకించడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మనుగడ దెబ్బతింటుందని చాలామంది భయపడేవారు. అందుకే క్రైస్తవ మిషనరీలు పని చేయకూడదని వాళ్ళు వ్యతిరేకించారనమాట. క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు నియంత్రించే ప్రాంతాల్లో ఏ ఒక్క సంస్థను కూడా స్థాపించలేక డానిష్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దాని ఆధీనంలో ఉండే ప్రాంతాల్లోను, ఉదాహరణకు కలకత్తాలో ఉండేటటువంటి సెరంపూర్ వద్ద ఒక మిషనరీని స్థాపించింది. మిషన్ కాదండి, మిషనరీని స్థాపించింది. అంతేకాకుండా ఇండియాలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కూడా 1800లోనే చూస్తున్నాం కదా, మనకి 1800 ఇచ్చాడు ఇక్కడ. సో ప్రెస్ను 1818లో కళాశాలను కూడా స్థాపించడం జరిగిందనమాట. ఇది సెరంపూర్ మనకి. 19వ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. అయితే 1857 తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీల విద్య నేరుగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 1857లో కలకత్తా అహ్మదాబాద్లో మనకి కలకత్తా రాణి గారి యొక్క ప్రకటనలో కనిపిస్తుంది, ఇకపైన స్థానికంగా ఉండేటటువంటి మీ సంస్కృతిలో మేము నేరుగా కలగజేసుకోము, అంతేకాకుండా మీ యొక్క మనోగతాలను మేము దెబ్బతీయమని చెప్తుందనమాట. బ్రిటిష్ రాణి యొక్క ప్రకటనలో కనిపిస్తుంది. అందువల్ల స్థానిక ఆచారాలు కానీ, ఆచరణలు కానీ, నమ్మకాలను కానీ, మతపరమైన ఆలోచనలపై బలమైన దాడి జరిగితే అది స్థానిక భావనకు విఘాతం కలిగిస్తుందని భావించి వాళ్ళు ఏం చేశారంటే మిషనరీ పాఠశాలకు సపోర్టు డైరెక్ట్గా ఇచ్చేవారు కాదనమాట. ఓకేనా. సో చూడండి ఒకసారి, విలియం క్యారీస్కి స్కాటిష్ మిషనరీ అతను సెరంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేశారనమాట. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కలకత్తా సమీపంలోని హుగ్లీ నది ఒడ్డునున్న సెరంపూర్ కళాశాల. ఈ చిత్రపటం అయితే మీకు కనిపిస్తుంది. ఇక తర్వాత మనం చూద్దాం, అప్పటికి మన స్థానికంగా ఉండే పాఠశాలలు ఎలా ఉన్నాయి, మన దేశంలో విద్యా వ్యవస్థలు ఎలా ఉండేవి ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వారు రాకపూర్వం విద్యార్థుల బోధన ఎలా ఉండేదో మీకు తెలుసా? వారి పాఠశాలకు వెళ్ళేవారు కాదట. మీరు ఆశ్చర్యంగా ఉందా? ఒకవేళ పాఠశాల ఉండే బ్రిటిష్ పాలనలో ఏమయ్యేది ఒకసారి చూద్దామండి. విలియం ఆడమ్స్, చూడండి విలియం ఆడమ్స్ గురించి కూడా మన పేరు వచ్చింది. 1830లో విలియం ఆడమ్స్ స్కాటిష్ మిషనరీకి చెందిన ఒక వ్యక్తి. బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక పాఠశాలలో విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ఆయన్ని కోరిందనమాట. సో ఏదైతే స్కాటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఒక రిపోర్ట్ ఇవ్వమంటే ఈ విలియం ఆడమ్స్ అనే వ్యక్తి బెంగాల్, బీహార్ మొత్తాన్ని పర్యటించి తన రిపోర్ట్ అయితే తయారు చేశాడనమాట. ఎలా ఉంది? సో ఆయన నివేదిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది మనకి. బెంగాల్, బీహార్లో 1,00,000కు పైగా పాఠశాలలు ఉన్నాయని ఆడమ్స్ చెప్పారు. వీటిలో ఒక్కొక్క దానిలో 20 కంటే తక్కువ మంది విద్యార్థులు కూడిన చిన్న చిన్న సంస్థలు, అన్నింటిలో కూడా 20 కన్నా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. కానీ ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షలకు పైగా ఉందట. 20 లక్షలకు పైగా ఉంది. ఈ సంస్థలు సంపన్నుల లేదా స్థానిక సమాజం ద్వారా స్థాపించబడ్డాయి. అంటే ఆ ఏరియాలో ఉండే నవాబులు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, వాళ్ళ ఆర్థిక సహాయంతో లేదా స్థానిక సమాజం అంతా కూడా కొంత డబ్బులు వేసుకొని నిర్వహించేవారట.
ఆ రోజుల్లో అవి ఉపాధ్యాయునిచే అంటే అప్పుడు ఉపాధ్యాయుడని పిలిచేవారు కాదు. గురువుచే ప్రారంభపడ్డాయన్నమాట. ఈ విద్యా వ్యవస్థ సరళమైనది. నేడు మనం వింటున్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నట్టు ఏటికి నిర్ణీత రుసుము ఉండేది కాదు. ముద్రించిన పుస్తకాలు ఉండేవి కాదు. ప్రత్యేక పాఠశాల భవనాలు ఉండేది కాదు. బెంచీలు లేవు, కుర్చీలు లేవు, నల్లబల్లలు లేవు, ప్రత్యేక తరగతులు వ్యవస్థ లేదు. హాజరు పట్టీలు లేవు, వార్షిక పరీక్షలు లేవు, సాధారణ కాల నిర్ణయ పట్టిక టైమ్ టేబుల్ కూడా లేదు. కొన్ని చోట్ల మరిచేటి కింద చెప్తే మరికొన్ని చోట్ల ఒక మూల ఉన్న దుకాణాల్లో లేదా దేవాలయంలో లేదా గురువుగారి ఇంటి వద్ద తరగతులు నిర్వహించేవారు. పాఠశాలకు చెల్లించే రుసుము అనేది తల్లిదండ్రుల ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. పేదవారి కంటే ధనికులు ఎక్కువ ఫీజు చెల్లించేవారు. పేదవారు తమ స్తోమతకు తగ్గట్టు ఫీజులు చెల్లించేవారు. అయితే బోధన అంతా కూడా మనకి ఓరల్‌గా జరిగేది. మౌఖికంగా జరిగేదనమాట. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఏమి బోధించాలనేది గురువు నిర్ణయిస్తాడు. అంతేకాదు అలా విద్యార్థులను వేరు వేరు తరగతులుగా విభజింపబడలేదు. అందరూ కలిసి ఒకే చోట కూర్చునేవారు. వేరు వేరు అభ్యసన స్థాయిలో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయుడు వేరు వేరుగా సంభాషిస్తాడు. ఈ సౌకర్యవంతమైన వ్యవస్థ స్థానిక అవసరాలకు సరిపోతుందని ఆడమ్స్ చెప్పారు చూసారా? ఇది సరిపోతుంది. ప్రజల్లో మనకి ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ పెంచడానికి ఉపయోగపడుతుందని సహాయం చేశారనమాట. ఇది సీజనల్‌గా ఉండేవి. అంటే గ్రామీణ పిల్లలు తరచుగా పొలాల్లో పనిచేస్తారు. కాబట్టి పంట కోత సమయంలో తరగతులు నిర్వహించబడవు. పంట కోసి నిల్వ ఉన్న సమయంలో పాఠశాల తిరిగి ప్రారంభమవుతుంది. అందువల్ల రైతు కుటుంబాల పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఉందని ఆడమ్స్ అభిప్రాయపడ్డాడనమాట. అయితే కొత్త పద్ధతులు, కొత్త నియమాలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామండి. ఓకేనా? కొత్త పద్ధతులు 19వ శతాబ్దం మధ్యకాలం వరకు కంపెనీ ప్రధానంగా ఉన్నత విద్యపైన దృష్టి సారించింది కనుక ఇది స్థానిక పాఠశాలల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. 1854లో ఏదైతే వుడ్స్ డిస్పాచ్ వచ్చిందో తర్వాత కంపెనీ స్థానిక విద్యా విధానాన్ని మెరుగుపరచాలని నిర్ణయించింది. నియమాలను రూపొందించి, నియమిత పర్యవేక్షణ విధి విధానాలను నిర్ధారించి తద్వారా వ్యవస్థలో ఒక క్రమబద్ధతను ఏర్పరచవచ్చని భావించింది. అంటే కొన్ని రూల్స్ అంతే కదా, కొన్ని మానిటరింగ్ కండిషన్స్ అన్నీ చెప్పడం జరిగిందనమాట. అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తరచూ చెక్ చేయడం, ఇవన్నిటిపైన ఒక క్రమబద్ధమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందనమాట. ఇది ఏ విధంగా నిర్వహించాలి, కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంది, అనేక మంది ప్రభుత్వ పండితులను నియమించింది. సో దీన్ని నిర్వహణ కోసం అనేక మంది ప్రభుత్వ పండితులను నియమించింది. ఒక్కొక్కరికి 4-5 పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. పాఠశాలను సందర్శించి బోధనా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రయత్నించడం పండితుని పని. ప్రతి గురువు కాలానుగుణ నివేదన సమర్పించాలి. సాధారణ కాలనిర్ణ పట్టిక ప్రకారం తరగతులు తీసుకోవాలని కోరారు. బోధన అనేది పాఠ్యపుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనం వార్షిక పరీక్ష విధానం ద్వారా పర్యవేక్షించబడుతుంది. విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించాలని, తరగతులకు ప్రతిరోజు హాజరు కావాలని, కేటాయించిన స్థలాలలోనే కూర్చోవాలని అనేటటువంటి క్రమశిక్షణతో కూడిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. అంటే ప్రభుత్వం అమలవుతున్న విద్యా విధానంలో ఉండే కండిషన్స్ కూడాను ఆ రోజు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ కొత్త విధానాన్ని అన్ని పాఠశాలలు మద్దతు ఇవ్వలేదన్నమాట. కొత్త విధానాలు కొన్ని పాఠశాలలు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇచ్చాయి. వాటికి మాత్రమే ప్రభుత్వం నుండి గ్రాంట్ లభించేది. అంటే ప్రోత్సాహకం మొత్తం అనమాట. ఈ విధానాలను ఆమోదించని వారికి ప్రభుత్వం మద్దతు లభించలేదు. తాము స్వతంత్రంగా ఉండాలనుకున్న గురువులు కాలక్రమేణా ప్రభుత్వ నియంత్రణ, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలతో పోటీ పడడం కష్టమైంది. ఇలా మన ప్రాచ్య సంస్కృతిని బోధించేటటువంటి గురువుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోయిందనమాట. కొత్త నియమాలు, నిబంధనలు మరి యొక్క పరిమాణానికి దారితీశాయి. పాత విధానంలోని కారణ నిర్ణయ పట్టిక సరళంగా ఉండటం వల్ల పేద రైతు కుటుంబాల పిల్లలు పాఠశాలకు వెళ్ళేవారనమాట. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చేలు కోత అయ్యేటప్పుడు వెళ్ళకపోయేవారు కాదు. కోత అయిపోయిన తర్వాత ఇప్పుడుకి వెళ్ళిపోయేవారు. కానీ ఈ క్రమశిక్షణతో కూడిన కొత్త విధానం వలన పేద కుటుంబాల పిల్లలు పొలాల్లో పని చేయవలసిన వచ్చినప్పుడు కూడా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాల్సి ఉండేది. పాఠశాలకు హాజరు కాకపోవడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అని, చదువు పట్ల అయిష్టతకు చిహ్నం అని భావించేవారు. దీనివల్ల ఏమైంది, వాళ్ళు చేసుకునే పనుల్లో పిల్లలు హాజరు కాకుండా కేవలం స్కూల్లోనే రావాల్సి వచ్చేదనమాట. అంటే ప్రస్తుతం ఉండేటట్లాగే. ఇక తర్వాత అరవింద ఘోష్ గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అరవింద ఘోష్ మనకి 1908 జనవరి 15న మనకి బొంబాయిలో ఒక ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే, మనం విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే భారతీయ విద్య లక్ష్యమని పేర్కొన్నారు. దీనికి మన పూర్వీకుల వీరోచిత కార్యాల గురించి తెలియజేయడం అవసరం. ప్రజా బాహుళ్యానికి విద్య అందాలంటే ప్రాంతీయ భాషలో విద్యను అందించాలి. విద్యార్థులు తమ స్వంత మూలాలతో అనుసంధానించబడవలసిన అవసరం ఉన్నప్పటికీ ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణ
ఆవిష్కరణ పేరొందిన ప్రభుత్వాలు అందించే పాశ్చాత్య ప్రయోగాల నుండి లబ్ధి పొందాలని అరవిందుడు నొక్కి చెప్పారు. అంటే మనదే కాదు, బ్రిటిష్ వారు చెప్పినటువంటి పాఠ్యాంశాలు కూడా మనం చదవాలి. దాంట్లో కాస్త మనకి టెక్నాలజీ ఏదైతే ఉందో, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు ఉన్నాయో వాటి గురించి కూడా మనకు అవకాశం ఉంటుంది, అవగాహన ఉండాలి అని చెప్పాడనమాట. అంతేకాకుండా విద్యార్థులు కొన్ని ఉపయోగకరమైన చేతి పనులు కూడా నేర్చుకోవాలి. అంటే కేవలం చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా చదువుతున్నటప్పుడే కొన్ని చేతులు నేర్చుకున్నట్లయితే తద్వారా వారు తమ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కొంత తక్కువ వేతనంతో కూడిన ఉపాధిని పొందగలుగుతారు అని అరవింద్ ఘోష్ అభిప్రాయపడ్డాడనమాట. అంటే పాఠశాలలోనే చేరిన చదువు అనేది మనకి అటు జీవితానికి కూడా ఉపయోగపడేలా తయారు చేయాలని ఆయన అభిప్రాయం అంట. సో భారతీయ విద్యకు ఎజెండా ఏంటి? భారతదేశంలోని విద్యా విధానం గురించి ఆలోచించిన బ్రిటిష్ అధికారులే మాత్రమే కాదు, 19వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి చాలామంది ఆలోచనపరులు విద్యా వ్యాప్తి గురించి చర్చను ప్రారంభించారు. యూరప్లోని అభివృద్ధి పరిణామాలతో ఆకర్షితులైన కొందరు భారతీయులు పాశ్చాత్య విద్య భారతదేశాన్ని ఆధునీకరించగలదని సహాయపడుతుందని భావించారు. మరికొన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు స్థాపించడానికి విద్యపై ఎక్కువ ధనం ఖర్చు చేయాలని వారు బ్రిటిష్ వారికి కోరారు. ఈ ప్రయత్నాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చదువుకుంటాం అన్నమాట. మరి అదే సమయంలో భారతీయుల్లో చాలామంది ఈ పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. అలాంటి వాళ్ళలో ముఖ్యులు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. సో ఈ గాంధీ గారు ఒక మాట అయితే చెప్పారనమాట. వలసవాద విద్య భారతీయ మనస్సులో న్యూనతాభావాన్ని సృష్టించిందని మహాత్మా గాంధీ వాదించారు. ఇది పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసి వారి స్వంత సంస్కృతిపై గౌరవాన్ని నాశనం చేసింది. ఈ విద్య విషపూరితమైన పాపంతో నిండి ఉందని మహాత్మా గాంధీ చెప్పారు. ఇది భారతీయులను బానిసలుగా మార్చి వారిపై చెడు ప్రభావాన్ని చూపించింది. పాశ్చాత్య దేశాలకు ఆకర్షితులై పాశ్చాత్య దేశాలను వచ్చిన ప్రతిదాన్ని మెచ్చుకుంటూ వారి విద్యా సంస్థల్లో చదువుకున్న భారతీయులు బ్రిటిష్ పాలనను మెచ్చుకోవడం ప్రారంభించారు. అయితే మహాత్మా గాంధీ భారతీయులు తమ ఘనతను, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడంతో సహాయపడే విద్యను కోరుకున్నారు. భారతీయులు బానిసలుగా ఉండడానికి ఇష్టపడరని, బ్రిటిష్ వారిని చూపించడానికి విద్యా సంస్థలు విడిచిపెట్టమని జాతీయోద్యమ సమయంలో విద్యార్థులను కోరారు. అంటే మన వాళ్ళు ఇంగ్లీషు అభ్యాసం చేసి ఆ ఇంగ్లీష్ వాళ్ళని పొగడడం, అంటే ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వారు ఉన్నారో వాళ్ళని పొగడడం అనేది జరిగింది. అంతేకాకుండా తమలో జాతీయ భావం అనేది తగ్గిపోతుందని గాంధీ గారి అభిప్రాయం అన్నమాట. బోధన మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలని మహాత్మా గాంధీ బలంగా భావించారు. ఇంగ్లీషులో విద్య భారతీయులను కుంగదీసింది, వారిని వారి సొంత సామాజిక పరిసరాల నుండి దూరం చేసింది, వారి మాతృభూమిలోనే వారిని పరాయి వారిని చేసింది. పరాయి భాష మాట్లాడుతూ స్థానిక సంస్కృతిని ధిక్కరించిన ఇంగ్లీష్ విద్యావంతులకు జనంతో ఎలా మసులుకోవాలో తెలియలేదు. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది శాంతినికేతన్ అండి. 1940లో శాంతినికేతన్ వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ బాలికలను బృందంతో చర్చిస్తున్న మహాత్మా గాంధీ అండ్ కస్తూర్బా గాంధీ మీకైతే ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకేనండి, రవీంద్రనాథ్ ఠాగూర్. పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానం కంటే చదవడం రాయడం పైన ఎక్కువ దృష్టి సాధించింది. చూసారు కదా, ఇది నిజ జీవిత అనుభవాలు, ఆచరణాత్మక జ్ఞానం కంటే పాఠ్య పుస్తకాలకు ఎక్కువ విలువ ఇస్తుందని మహాత్మా గాంధీ చెప్పారనమాట. విద్య ఒక వ్యక్తి యొక్క బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని ఆయన భావించారు. అక్షరాస్యత అంటే కేవలం చదవడం రాయడం మాత్రమే కాదు, విద్యగా పరిగణించబడదు. ప్రజలు చేతి పనులు నేర్చుకోవాలి, వివిధ పరికరాలు పనిచేసే విధానం నేర్చుకోవాలి, చేతి వృత్తులు నేర్చుకోవాలి. ఇది వారి బుద్ధిని, అవగాహన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అని గాంధీ గారి యొక్క అభిప్రాయం. సో అంతేకాకుండా ఇలా రాశారనమాట ఒక వ్యాసం చూడండి. అక్షరాస్యతే విద్య కాదు అని చెప్పాడనమాట. నా ఉద్దేశంలో వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే విద్య. అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని మనం విద్య అంటాము. కేవలం అక్షరాస్యులు అవ్వడం విద్య యొక్క అంతం కాదు, ఆరంభం కాదు. అక్షరాస్యత అంటే స్త్రీ పురుషులు విద్యావంతులు కావడానికి ఒక మార్గం మాత్రమే. అక్షరాస్యతే విద్య కాదు. విద్యార్థికి ఉపయోగపడే ఒక చేతి వృత్తిని నేర్పించడం ద్వారా నేను శిశువుకు విద్య నేర్పడం ప్రారంభిస్తాను. శిక్షణ ప్రారంభం నుండే ఉత్పత్తి చేసేలా చేస్తాను. ఇటువంటి విద్యా విధానం వలన మాత్రమే మానసిక, ఆత్మ వికాసం సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి చేతి వృత్తిని ఇప్పటిలాగే యాంత్రికంగా బోధించరాదు, శాస్త్రీయంగా బోధించాలి. అంటే ప్రతి విద్యార్థి ప్రతి విధానం గురించి ఎందుకు, ఎలా
అని తెలుసుకోవాలి అంటూ గాంధీ గారు అయితే ఒక మాట అయితే చెప్పారనమాట. అంటే కేవలం విద్యాభ్యాసమే కాదు, జీవితానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానం కూడా మనం బోధించాలి అని గాంధీ గారి అభిప్రాయం. ఇలా మనకు శాంతినికేతన్ కనిపిస్తుందండి. శాంతినికేతన్‌లో 1930లో సో చెట్లు బహిరంగ ప్రదేశాల్లో పాఠశాల బోధన జరుగుతున్న చిత్రపటం మీరైతే ఇక్కడ చూడొచ్చనమాట. ఇక ఠాగూర్ శాంతినికేతన్ గురించి మాట్లాడదాం. మీలో చాలామంది శాంతినికేతన్ గురించి వినే ఉంటారు. ఇది ఎందుకు, ఎవరిచే స్థాపించబడ్డాయి మీకు తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ 1901లో ఈ సంస్థను ప్రారంభించారు. ఇక్కడ ప్రశ్న, శాంతినికేతన్ స్థాపించింది రవీంద్రనాథ్ ఠాగూర్, సంవత్సరం వచ్చి 1901. చిన్నతనంలో ఠాగూర్ పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదట. ఎందుకో తెలుసా? పాఠశాల తనకు ఊపిరాడనివ్వకుండా అణచివేసే ప్రదేశంగా భావించాడనమాట. పాఠశాల జైల్లో కనిపించేదట. ఎందుకంటే అతను చేయాలనుకున్నది ఎప్పుడూ చేయలేకపోయేవాడు. అందువల్ల పిల్లలంతా టీచర్ చెప్పేది వింటూనే, ఠాగూర్ మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది. కలకత్తాలో అతని పాఠశాల రోజులు అనుభవంతో ఈ విద్యా విధానాన్ని రూపొందించుకున్నారు. అదే శాంతినికేతన్. పిల్లల సృజనాత్మకంగా ఉండి వారి కోరికలు, భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలి. తాను పెద్దవాడైన తరువాత తాను అటువంటి పాఠశాలను స్థాపించాలని అనుకున్నారట. అక్కడే మాత్రమే విద్యార్థి స్వేచ్ఛగా, సృజనాత్మకంగా ఉండి వారి సొంత ఆలోచనలకు, కోరికలకు అనుగుణంగా అన్వేషించగలుగుతాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అభిప్రాయం అన్నమాట. స్వేచ్ఛగా బోధించాలి. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కఠినమైన క్రమశిక్షణతో కూడిన పాఠశాల విద్యా విధానం కాకుండా బాల్యంలో స్వీయ అభ్యసనం చేయడానికి సమయం ఉండాలని కోరుకున్నాడు. ఉపాధ్యాయులు కల్పనాశక్తి పరులుగా గాను, విద్యార్థులు అర్థం చేసుకునేవారుగాను ఉంటూ వారిలో కుతూహలాన్ని పెంపొందించాలి. సృజనాత్మకంగా ఉండాలనే విద్యార్థి యొక్క సహజ కోరికను, అద్భుతాలను సృష్టించాలనే వారి భావనను ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థ నాశనం చేస్తుందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఇదండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క మొత్తం. సో ఇది మీరు ఆల్రెడీ డిఎస్సి వాళ్ళైతే ఇది మెథడాలజీలో చదివే ఉంటారు. పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే సో విద్యా వ్యవస్థలో పిల్లవాడు సొంతంగా ఆలోచించినట్టు ఉండాలి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కల్పనాశక్తి పరులకు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పడం జరిగింది. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడిన వ్యక్తిలో మొదటి వ్యక్తి మన రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. కాబట్టి అతను తన పాఠశాలను కలకత్తాకు 100 కిలోమీటర్ల దూరంలో గ్రామీణ నేపథ్యంలో ఏర్పాటు చేయాలని ఎంచుకున్నాడు. శాంతినికేతన్ అంటే శాంతికి నిలయంగా అతడు భావించాడు. ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతిలో మమేకమై జీవించడం ద్వారా పిల్లలు వారి సహజ సృజనాత్మక పెంపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విద్యా విధానంలో కొంత వ్యత్యాసం అయితే ఉందన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మహాత్మా గాంధీ గారు చేసిన ఆలోచనలు కాస్త తేడా ఉంది. గాంధీ గారు ఏం చెప్పారు? పాశ్చాత్యుల యొక్క నాగరికతను, వారి యంత్రాలు, సాంకేతికంగా ఆరాధన చాలా తీవ్రంగా వ్యతిరేకించారంటే గాంధీ గారు. కానీ ఠాగూర్ గారు ఏం చేశారంటే, వాళ్ళు పాశ్చాత్యులు బోధిస్తున్నటువంటి విధానంలో కళలు కానీ, సంగీతం కానీ, నృత్యంతో పాటు మనం ఏం నేర్చుకోవాలి, విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతికను బోధించాల్సిన అవసరం అనేది ఉందని చెప్పారనమాట. అంటే పూర్తిగా బ్రిటిష్ వారిని వ్యతిరేకించుకుంటూ ఆ బ్రిటిష్ బోధనలో ఉండేటటువంటి సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ, సాంకేతికంగా మనం నేర్పించాలని ఆయన కోరుకున్నాడు అనమాట. భారతీయ విద్యా వ్యవస్థ ఎలా రూపొందించాలని చాలామంది వ్యక్తులు, తత్వవేత్తలు తర్జన పడ్డారు. కొందరు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన విధానంలోనే మార్పులు చేసి దీన్ని విభిన్న వర్గాల ప్రజలతో పాటు అందరికీ అందుబాటులో చేయాలని భావించారు. మరికొందరు భారతీయ భావాలు నిండిన మరి యొక్క విద్యా విధానం రూపకల్పన చేయాలని అభిప్రాయపడ్డారు. అసలైన భారతీయుని ఎవరు నిర్వచిస్తారు? జాతీయ విద్య ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికీ కూడాను కొనసాగుతూనే ఉందన్నమాట, ఎలా ఉండాలి అని. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పాఠశాల మీరు చూడొచ్చు. 20వ శతాబ్దం ప్రారంభంలో కోయంబత్తూరులో మిషనరీ పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలు, 19వ శతాబ్దం మధ్యకాలంలో క్రైస్తవ మిషనరీలు భారతీయ సంస్కరణ సంస్థలతో బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేయబడ్డాయి అని ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఎలా ఉంటే వేరే చోట ఎలా ఉంది. సో మన దేశంలో మనం ఏం చూస్తున్నారు, పాతది రోత, కొత్తది గొప్ప అని చెప్తున్నారు. మరి అదే సమయంలో బ్రిటన్లో విద్యా బోధన ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఓకేనా? సో మన భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చి ఏం చెప్తున్నారు, పాశ్చాత్య సంస్కృతి, పురాతన సంస్కృతి ఇక్కడ వేస్ట్, మనం కొత్తది నేర్చుకోవాలని చెప్తుంటే అదే సమయంలో బ్రిటన్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 1870లో విద్యా చట్టం ప్రవేశపెట్టే వరకు 19వ శతాబ్దంలో విస్తృతమైన స్థాయిలో జనాభాకు విద్య లేదు. పిల్లల సంపాదనే కుటుంబ మనుగడకు కీలకమైనందున పిల్లలు బడికి పంపలేని స్థితిలో ఏర్పడి బాల కార్మిక వ్యవస్థ ప్రబలింది. చర్చి ద్వారా సంపన్నుల చేత నిర్వహింపబడే పాఠశాలలు పరిమితంగా ఉన్నాయి. విద్యా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించింది, నిర్బంధ పాఠశాల విద్యను ప్రవేశపెట్టింది. ఎక్కడండి? 1870 విద్యా చట్టం.
థామస్ ఆర్నాల్డ్ ఆ కాలంలో నాటి ప్రముఖ విద్యావేత్తల్లో ఒకరు. ఆయన రగ్బీ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేశారనమాట. 2000 సంవత్సరాల నాటి గ్రీకు రోమన్ సాంప్రదాయ పాఠ్యాంశాలు గల నాటి మాధ్యమిక పాఠశాల ప్రణాళికను చదవవలసిన అవసరాన్ని సమర్థించాడనమాట. ఇక్కడ చూడండి, మన దేశంలోకి వచ్చేసరికి ప్రాచీన విద్య చదవకూడదు, ఇది రోత అని చెప్పేటటువంటి మహానుభావులు అదే ఇంగ్లాండ్లోకి వచ్చేసరికి ఏమైంది, 2000 సంవత్సరాల కిందటటువంటి రోమన్ గ్రీకు సాంప్రదాయాలను చదవాలని ఆవశ్యకత ఉందని వాళ్ళు చెప్తున్నారనమాట. ముఖ్యంగా థామస్ ఆర్నాల్డ్. మన ఆంగ్ల పాఠశాలలో అధ్యయనం చేస్తున్న ఈ పాఠ్యాంశాల వల్ల చాలా ఉపయోగం ఉందని నాడు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ పాఠశాలల ద్వారా విద్యార్థుల మనస్సు నిరంతరం ఆ కాలం నాటి పరిస్థితులపై లగ్నమవుతూ ఉంటారు. సుమారు 2000 సంవత్సరాల నాటి భాషలు కానీ, చరిత్ర కానీ, భావనలు అధ్యయనం చేయడంలో వారి మనస్సు నిరంతరం నిమగ్నమై ఉంటుంది. సాంప్రదాయ గ్రంథాలు మనకు క్రమశిక్షణతో ఉంచుతాయని ఆర్నాల్డ్ భావించాడు. అటువంటి క్రమశిక్షణ అవసరమని ఆ కాలంలో ఎక్కువ మంది విద్యావేత్తలు భావించేవారు. ఎందుకంటే యువకులలో హింసా ప్రవృత్తి ఉంటుంది, దాన్ని అదుపు చేయాలన్నా, నియంత్రణ ఉంచాలన్నా. కాబట్టి మన పూర్వీకుల నాగరికులైనటువంటి ఏదైతే ఉందో ఆ జ్ఞానం మనకు అవసరము అని వాళ్ళు నమ్మేవారు. నాగరికులైన వయోజనులు కావాలంటే సమాజంలో ఏది మంచి, ఏది చెడు, ఏది తగింది, ఏది తగంది అనే విషయం తెలుసుకోవాలి. వారి మనసులను క్రమశిక్షణ పరచాలని ఈ విద్య వారికి సరైన మార్గంలో నడిపిస్తుందని ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డాడు. చూసారా, ఇంగ్లాండ్లో చూస్తే అలా ఉంది, ఇండియాలో చూస్తే ఇలా ఉందన్నమాట. సో కాబట్టి ఇంగ్లాండ్ భావాలు ఆనాటి ఇంగ్లాండ్లో బీదలు, వలస రాజ్యాల ప్రజల విద్య ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో మీరు చెప్పగలరంటూ మనకు ఒక క్వశ్చన్ మార్క్తో ఈ చాప్టర్ అయితే ముగుస్తుంది అనమాట. సో గైస్, ఇది అనమాట ఈ వీడియో, ఈ లెసన్ యొక్క మొత్తం విశ్లేషణ. ఇక కొన్ని వారిని సరిపోల్చని ఇచ్చారు. విలియం జోన్స్ అండి. సో ఈ విలియం జోన్స్ మనకి ప్రాచీన సంస్కృతి పట్ల గౌరవం, రవీంద్రనాథ్ ఠాగూర్ సహజ వాతావరణం నేర్పించాలి, థామస్ వెకాలే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్యను విమర్శించడం, పాఠశాల అంటే గురువులు ఉంటారు. సో ఇదండి మనకు ఉండేది. అండ్ లెసన్ పైన, ఈ వీడియో పైన మీ కామెంట్ అయితే చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి బిట్లు అయితే చాలామంది అడుగుతున్నారు. తొందరలో ఈ బిట్లన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాము, టైప్ చేస్తున్నాం. అవి అయిపోయినాక మేము ముందు ప్రత్యేక లైవ్ సిరీస్లు అండ్ లైవ్ క్విజ్ చేస్తూ మేము ముందుకు వస్తాం. సో అంతవరకు లెసన్స్ అయితే చదువుతూ ఉండండి. ఏదైనా మిస్కాన్సెప్ట్గా ఉన్నా లేదా మీకు ఏదైనా సరే లోపంగా అనిపించిన కామెంట్ అయితే చెప్పండి, మేము సహృదయంగా స్వీకరించి తర్వాత వచ్చే వీడియోలో దాన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తాము. అట్ ద సేమ్ టైం ఛానల్ని సపోర్ట్ చేయాలంటే పైన ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు మీ యొక్క కంట్రిబ్యూషన్ పంపించండి. సో మీ సహాయం ఇప్పుడు చాలా అవసరం మాకు. అదేవిధంగా ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయం కానివ్వండి, మీకు కావాల్సిన వీడియోస్ ఏవైనా ఉన్నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడాను జై హింద్.